వెల్కమ్ టు K-Times న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. R&B శాఖ అధికారులతో ట్రాఫిక్ నియంత్రణపై మంత్రి సమీక్ష. తరగతి గదిలో గురువు బందీ. రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. కర్నూలు నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రంజిత్ బాషా. ఇక వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని ZPSS బాయ్స్ హాస్టల్లో విద్యార్థులకు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం రోజున నోట్బుక్స్ మరియు పెన్నుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమరి CA శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా విద్యార్థులకు బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం CA మాట్లాడుతూ విద్యార్థులంతా బాగా చదువుకోవాలని, ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, చెడు అలవాట్లకు బానిసలుగా మారకూడదని, తల్లిదండ్రులు గురువుల మాట వినడం వల్ల మన లక్ష్యం చేరుకుంటామని అన్నారు. మన స్నేహితులు కానీ మనకు తెలిసిన వారు చెడు అలవాట్లకు లోనవుతుంటే వారిని తొందరలోనే పసిగట్టి నివారించాలని, లేని పక్షంలో వారు బానిసలుగా మారే అవకాశం ఉందని అన్నారు. మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రజా వెల్ఫేర్ సొసైటీ వారిని CA అభినందించారు. దాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకోవాలి, మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలి. అందరూ కూడా ఎటువంటి చెడు అలవాట్లకు ఎవ్వరు కూడా బానిసలు రావాలి. సమస్యలతో కూడా మీ స్టాఫ్ మేంతో కూడా మాట్లాడతా చిన్న ఇష్యూస్ చెప్తా ఉన్నారు. మా పోలీస్ పరంగా కూడా వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళే 10 మంది కలిసి ఇంత అమౌంట్ వాళ్ళే సంపాదించుకునే అమౌంట్ను వేసుకొని పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, తపన బయట వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. ఇంకా బయట కూడా పూర్ పర్సన్స్ కానీ, ఇంకా ఇల్లు లేని వాళ్ళకి కానీ, ఇంకా ఏది అట్లాంటి తత్వం అనేది అందరికి ఉండాలి. ఒక మంచి క్యారెక్టర్ అనేది మంచి అందరికి ఉండాలి. అట్లుంటే గొప్ప వాళ్ళు అయితే మనకే స్వార్థం, ఎదుటోళ్ళను ఇబ్బంది పెట్టాలి, మనమే మొత్తం తీసుకోవాలి, ఎదుటోళ్ళకి ఏమి ఇవ్వద్దు అనేది కాకుండా మంచి ఏదున్నా కూడా అందరికి పంచి పెడతా ఉండాలి. మనకు సంపాదించిన దాంట్లో ఏదన్నా కొంచెం అది చేస్తూ ఉంటే మనకు మంచి గవర్నమెంట్ వస్తాయి, యూనిఫామ్స్ వస్తాయి, బుక్స్ వస్తాయి, మీకు ఫుడ్ కూడా ఇక్కడ పెడతారు. పొద్దు నుంచి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏం పట్టించుకోకపోయేది, ఏం పెట్టకపోయేది, ఇట్లాంటి ఫుడ్ లేదు, ఏం లేదు. పాపం తెచ్చుకోవాలి. పిల్లలందరూ రమ్మండి అక్కడ ఇంకా చిన్న ఇన్స్పెక్టర్ని ఇవాళ ఈ ప్రజాసేవ కార్యక్రమంలో భాగంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం మీ యొక్క స్కూల్లో చేపడుతున్నారు. ఒక మంచి కార్యక్రమం. అందరూ కూడా పిల్లలు మరి దీన్ని సద్వినియోగం చేసుకొని స్కూల్లో మంచిగా చదువుకొని మీ యొక్క తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మీ మీద ఉన్నారు కాబట్టి మెయిన్గా ఇప్పుడు మనకు అవుట్ వచ్చే స్టూడెంట్స్ 9th కానీ 10th కానీ మంచి చదువుకునే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ అంటే అల్లాటప్ప స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూళ్ళకు అతీతంగా ఇక్కడ స్టాఫ్ కూడా మనం చూసినట్టయితే
బయట ప్రైవేట్ స్కూళ్ళ కన్నా మంచి స్టాఫ్ ఉంటారు మీకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో. ఎందుకంటే అందరు కూడా బీఈడీ చేసిన స్టాఫ్, ఎడ్యుకేటెడ్ స్టాఫ్, ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉంటారు మీ దగ్గర. కాబట్టి దీన్ని మీరు అందరు స్టూడెంట్స్ కూడా సద్వినియోగం చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా మంచి స్టాఫ్ ఉన్నాగా టీచర్స్ని ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. మీరు అడిగి క్లారిఫై చేసుకొని ముందుకు పోవాలి. ఇట్లా చదివే పిల్లలు ఉంటే ఇంకా మంచి ఎంకరేజ్ చేస్తారు. ఏదో ప్రైవేట్ స్టూడెంట్స్ వాళ్ళు మంచిగా షో పుట్టప్ ఉంటుంది అంతే తప్ప ఎడ్యుకేషన్ అనేది మనం చెప్పినట్టయితే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని చాలామంది ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచిగా ఇంట్రెస్ట్గా చదువుకుంటే మనకు మంచి దారి చూపెడతారు. కాబట్టి 10th క్లాస్ స్టూడెంట్స్కి మెయిన్లో నేను చెప్పేది ఏంటిదంటే అందరూ కూడా అవుట్ కమింగ్ స్టూడెంట్స్ మీరు మీ యొక్క మార్క్స్ అన్నీ కూడా గ్రేడింగ్ అంతా కూడా ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మంచిగా సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకోవాలి. ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కావద్దు. మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మీ సర్కిల్లో కొంచెంమంది ఈ ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి ప్రలోభ పెడతా ఉంటారు. అంతా కూడా మనకు టెంపరీ హ్యాపీనెస్ అది అంతే. ఫ్యూచర్ మనం ఆలోచించుకోవాలి. టెంపరీ హ్యాపీనెస్లో మీరు దేనికన్నా బానిస అయిపోయిందంటే మీ లైఫ్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది. మీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా బాబు మంచి స్కూల్కి పోయి మంచిగా చదువుకుంటాడు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఇంటికాడ కష్టపడుతూ ఉంటారు, కూలి పని పోతారు, స్కూల్ పంపిస్తారు. స్కూల్ పంపించిన మా వాడు మంచిగా కష్టపడతాడు, అమ్మాయి మంచి కష్టపడతామని వాళ్ళు అనుకుంటారు. కానీ చూసినట్టయితే కొంచెంమంది స్కూల్ ఎగ్గొట్టుడు కానీ, సాయంత్రం అయితే ఫ్రెండ్స్తో బయట తిరుగుడు కానీ, ఇంకేమేమో కథలు చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. అట్లాంటి వాటికి జోలిపోతే మాత్రం నిరా ఇబ్బందులకు గురవుతారు. అట్లనే ఇంకేమన్నా మీరు గంజాయి లాంటివి కానీ అట్లాంటివి ఏమైనా అలవాటు చేసేటట్టు కానీ అట్లాంటివి ఉన్నా కూడా అందరూ కూడా ఇచ్చిన వాళ్ళు, తాగిన వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా జైలు పాలవుతారు. మీరు ఒక్కసారి కనుక ఏదైనా కేసులో ఇరుక్కున్నారా అంటే ఎక్కడ కూడా మీకు ఒక చిన్న నౌకరు, సెక్యూరిటీ నౌకరు కూడా మీకు ఎవరు ఇయ్యరు. కొట్లాటల్లో కానీ దీంట్లో కానీ బయట తాకుండా చేసుకున్నాడు కానీ అట్లాంటి ఏమున్నా కూడా ఒకసారి పోలీస్ కేసు అయిందంటే ఏ చిన్న కేసు అయినా కూడా ఫ్యూచర్లో మీకు ఎటువంటి జాబ్ రాదు, లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఎవరేదో చెప్పిలని ఎవరేదో చేసినని చెప్పి మనం అట్లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే దూరం చేసుకోవాలి. ఎవరి దగ్గర అట్లాంటి చెడు అలవాట్లు ఉన్న దగ్గరికి పోదు. మనం మంచి చదువుకోవాలి. మంచి ఇప్పుడు చాలా జాబ్స్ ఫ్యూచర్లో చాలా జాబ్స్ ఉంటాయి. ఫౌండేషన్ మంచిగా ఉండాలి. మీకు పునాది గట్టి ఉండాలంటే మీరు మంచి చదువుకోవాలి. ఇక్కడ చదువుకుంటేనే నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్ అది పోయినా కూడా మీకు చెప్పిందే అక్కడ సిలబస్ మళ్ళీ వస్తూ ఉంటుంది. దీని బేసిక్స్ అక్కడ ఉంటాయి కాబట్టి మీకు ఉపయోగపడుతుంది. చాలామంది మంచి గట్టిగా చదువుకొని మంచి జాబ్స్ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది ఉపయోగించుకోవచ్చు, మంచి జాబ్ సంపాదించుకోవచ్చు. మేము అందరం కూడా జాబ్ చేస్తున్నామంటే మీ స్టాఫ్ మీ అందరూ జాబ్ చేస్తున్నారంటే వీటి అందరూ కూడా ఏంటంటే అందరూ కష్టపడి చదివి వచ్చిన వాళ్ళు చదవకుండా పుట్టినే ఎగ్జామ్ రాయకుండా అందరూ వస్తారు. ఎవరైనా వస్తారమ్మా? అందరు మంచిగా చదువుకుంటేనే కదా. ఇప్పుడు మళ్ళీ కాంపిటీషన్ బాగా ఎక్కువైపోయింది ఉన్నారా? మీ దాంట్లో మీకే కాంపిటీషన్ ఉంటుంది. ఎగ్జామ్లలో మీ పక్క అమ్మాయి పక్క దోస్తే కాంపిటీషన్. నీకు ఒకటే జాబ్ ఉన్నది, 5 రాశులు అనుకో, ఎవరికి వస్తుంది? ఒకరికే వస్తుంది కదా. దాంట్లో ఎవరికి వస్తుంది? మంచిగా చదివిన వాళ్ళకే వస్తుంది. కాబట్టి ఆ మంచి చదివిన వాళ్ళు మీరే ఉండాలంటే వాళ్ళకన్నా ఎక్కువ నేను చదువుకోవాలి, వాళ్ళకన్నా ఎక్కువ నేను బుక్స్ చదవాలి, వాళ్ళకన్నా ఎక్కువ నేను నాలెడ్జ్ గెయిన్ చేయాలి, వాళ్ళకన్నా ఎక్కువ నేను డైలీ పేపర్ చదవాలి, న్యూస్ పేపర్ చదవాలి, బయట కరెంట్ అఫైర్స్ కానీ అది కానీ ఏం నడుస్తున్నాయి తెలుస్తూ ఉండాలి. అట్లాంటి నాలెడ్జ్ మీకు ఉండాలి. అట్లుంటే మీరు ఎదుటోళ్ళకన్నా పోటీ పడుతుంది. దాంట్లో ఏంటంటే కర్నూలు జిల్లాలోని గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్కో ఎనర్జీ సంస్థ అటవీ భూములను ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రి కర్నూలు డిఎఫ్ఓ శ్రీమతి శ్యామల, నంద్యాల డిఎఫ్ఓ శ్రీ శివశంకర్ రెడ్డి, పాణ్యం అటవీ శాఖ అధికారి శ్రీ సుబ్బారాయుడు ఇందుకు వివరాలను ఉప ముఖ్యమంత్రికి అందజేశారు. కలెక్టర్ ఛాంబర్లో కర్నూలు నూతన జిల్లా కలెక్టర్గా ఉదయం 10:15 బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా.
జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్డీఓ కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మెట్పల్లి డివిజన్ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ జిల్లా అసోసియేషన్ ముద్రించిన వయోధికుల సంక్షేమం రక్షణ చట్టం 2007 నియమావళి 2011 చట్టం సంక్షిప్త సమాచార అవగాహన పత్రికలను మెట్పల్లి ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ తరఫున అట్లాగే మా మెట్పల్లి డివిజన్ శాఖల తరఫున కూడా ఈరోజు ఈ వయోవృద్ధుల చట్టం అలాగే నియమాలు 2007 చట్టం 2007 నియమాలు 2011 అవగాహన ప్రచార పత్రాలను కూడా మరి ఈరోజు గౌరవ మెట్పల్లి ఆర్డీఓ గారైన శ్రీనివాస్ గారు ఆవిష్కరించారు. మరి ఈ సందర్భంగా వయోవృద్ధులకు ఈ ట్రిబ్యునల్స్ అంటే ఆర్డీఓ ఆధ్వర్యంలో నడిచే ట్రిబ్యునల్ కోర్టులే మరి వారికి అండగా ఉంటున్నాయి. మరి ఈ కేసులకు మరి దీనిలో న్యాయవాదులు వచ్చే వీల్లేదు. ఇందులో ఏ కోర్టులో కూడా కింది కోర్టులలో కూడా ఎక్కడ సవాల్ చేయడానికి కూడా వీల్లేదు. మరి అంతేకాకుండా ఈ వయోవృద్ధుల ఆస్తి సంరక్షణ బాధ్యత కూడా పోలీసులదే. కానీ వారు వయోవృద్ధులు ఎవరైనా పోతే వారికి వెంటనే స్పందన జరగడం లేదు. అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నది. నిన్న గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి వారి సెక్షన్ 21(2)(5) ప్రకారం వయోధికుల నుండి ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత పోలీసు అధికారులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలి. మరి అట్లాగే సెక్షన్ 21 మరియు నియమావళి ప్రకారం వృద్ధుల యొక్క వేదికను అలంకరించినటువంటి మన డివిజనల్ ఆర్డీఓ గారికి మరియు హరి అశోక్ గారికి పెద్దలకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు సంక్షిప్తంగా ఈ తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణకు సంబంధించిన ఇది మేనిఫెస్టో రిలీజ్ చేసినందుకు చాలా సంతోషము. ఇది ప్రతి ఒక్కరూ అంటే నాట్ ఓన్లీ అడ్వకేట్స్ వృద్ధులే కాదు ప్రతి ఒక్కరికి అవసరమైన సమాచారం దీంట్లో పొందుపరిచినారు. వాస్తవంగా ఇది అందరూ చదవాలి, దీని జ్ఞానం అందరికీ ఉండాలి. కానీ దీని అవసరం రావద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మానవతా దృక్పథం లోపించినప్పుడే ఈ పరిస్థితి వస్తుంది. ఆర్డీఓ గారిని చాలా మంచిగా పనిచేస్తున్నారు. ఎక్కడ పోయినా ఇట్లా వర్క్ చేయాలి, ప్రమోషన్లు మా అశోక్ అన్న ఉందని చెప్పిండు. మొత్తానికి ఏంటంటే మా అందరూ అశోక్ అన్న చెప్పిండు. ఆరోగ్యాలు వాళ్ళకి సౌలభ్యం తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టము 2007 గురించి అంటే ఒక సంక్షిప్త సమాచారం అంటే బ్రీఫ్గా 20-30 కమ్మల్లో కాకుండా పేజీలలో కాకుండా ఒక 2 పేజెస్లో ఒక సంక్షిప్త సమాచారాన్ని కరపత్రికను గౌరవ హరి అశోక్ గారు, బుచ్చిరెడ్డి గారు, కమలాకర్ గారు మరియు వారి ఆధ్వర్యంలో కరపత్రికను రిలీజ్ చేయడం జరిగింది. సో చాలా బాగా యూజ్ అయ్యే కరపత్రిక ఇది. అంటే 30-40 పేజెస్ చదవకుండా ఈ జనాలకు అంటే అందుబాటులో ఉన్న అతి ముఖ్యమైన సెక్షన్లు నియమాలు దీనిలో పొందుపరచడం జరిగింది. జస్ట్ ఒక 5 నుండి 10 నిమిషాల్లో చట్టం మీద అవగాహన రావడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా యాక్చువల్గా కేసెస్ డిస్పోజ్ చేయడం అంటే కేసెస్ ఇక్కడి వరకు రావద్దు. అంటే ప్రతి వ్యక్తి యొక్క వారి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత. అంటే కొన్ని ఈ బలవంతం కేసులు కూడా మరి కొన్ని సివిల్ కోర్టులలో కూడా మరి పరిష్కరించుకునే వీలుంటుంది. మరి ప్రతిదీ కూడా వృద్ధుల సమస్యలే అంటే వాళ్ళకు మెయింటెనెన్స్ పోషించడం లేదు, నిరాదరణ చేస్తున్నారు అనే విషయాలను మాత్రమే మరి ఆర్డీఓ గారు పరిష్కరించడానికి వీలున్నది. ఆ పోషణ ఖర్చులు కూడా మేము భరించము. ఆర్డీఓ గారు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించినట్టయితే వారికి 3 నెలలకు పైగా జైలు శిక్ష అట్లాగే దాంతోపాటు జరిమానా కూడా విధించే అధికారం ఆర్డీఓలకు ఉన్నది. మరి దీన్ని మన జగిత్యాల జిల్లా ప్రజలందరూ అట్లాగే మెట్పల్లి డివిజన్ ప్రజలందరూ కూడా ఈ వయోవృద్ధులందరూ గమనించాలని కోరుతా ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ చట్టాన్ని ఇక్కడ మా మెట్పల్లి డివిజన్లో మరి పటిష్టంగా మరి అమలు చేయడానికి వారికి సహకారం అందించడానికి మా డివిజన్ అధ్యక్షుడు వజ్ర బుచ్చిరెడ్డి గారు అట్లాగే ప్రధాన కార్యదర్శి సౌడల కమలాకర్ గారు కూడా మరి కృషి చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఈ సమస్యలపై మరి ఫిర్యాదు చేయదలుచుకున్నట్టయితే వారిని కూడా సంప్రదిస్తే మీకు సహాయం అందిస్తాం.
కర్నూలు నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లో రహదారి మరియు భవనాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర పరిశ్రమల వాణిజ్యం ఆహార పరిశుద్ధ శాఖ మంత్రి టీజీ భరత్. సికింద్రాబాద్ వాస్తవ్యులు గుల్లా గుండయ్య వారు ఈరోజు స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి అన్నదాన ట్రస్ట్కు 25 లక్షలు మరియు గోశాలకు 10 లక్షల విరాళాలను ఆలయ ఈవో ప్రతాప్ నవీన్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి రాములకు అందజేశారు. ఓకే సార్. సరే మాకు డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలి. విమలవాడ రాజరాజేశ్వర స్వామి గుడికి మొదటిసారి వస్తున్నారు. చాలా కాలం చాలా కాలం చూసి వచ్చి అన్నదానం చేయాలి. అది ఆ కోరిక ఘోర రోడ్డు ప్రమాదం. స్కూల్ బస్సును ఢీకొట్టిన కారు. హన్మకొండ కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్ క్రాస్ చేస్తుండగా ఏకశిలా స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది. ప్రమాద ధాటికి స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా 3కి గాయాలు కాగా కారులోని 3కి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఇండికేటర్స్ వేసింది కనపడుతుందా మనకి? మనం చూస్తే రాదా? 3 కెమెరాలు రికార్డింగ్ ఉంటుంది కదా. కొంచెం పక్కన విరేశం ఆనాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ బీజేపీ పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఇప్పుడు 400 సీట్లు వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారని, ముస్లిం రిజర్వేషన్లో రద్దు అని, రాజ్యాంగ మార్పు అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆనాటి ఎమర్జెన్సీ చీకటి దినాలను ప్రజలు మర్చిపోలేదు. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి దిగ్గజ నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, జైల్లోనే చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు చివరిగా ఈవీఎంలు తప్పు అని చెప్తూ ప్రజలను మభ్యపెట్టి అధికారం కోసం అరుస్తున్నారు. కాంగ్రెస్ విధానాలను అందరూ గమనిస్తున్నారు. బీజేపీకి భారతీయ ప్రజలతో విడరాని అనుబంధం ఉందని, మోడీ లాంటి నాయకులతో బీజేపీ దేశంలో మరింత బలపడుతుందని జగ్గంపేట అసెంబ్లీ కన్వీనర్ దాట్ల కృష్ణవర్మ తెలిపారు. ఈ సమావేశంలో మండల బీజేపీ అధ్యక్షులు మేడిశెట్టి వీరబాబు, జిల్లా కమిటీ మెంబర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి తదితరుల నాయకులు పాల్గొన్నారు. ఆసరాగా చేసుకుని 1975 జూన్ 25న అర్ధరాత్రి ఇందిరాగాంధీ గారు ఒక నిర్ణయం తీసుకుని ఈ దేశంలో ఎమర్జెన్సీని, అత్యేక పరిస్థితిని ప్రకటించడం జరిగింది. అప్పటికి భారతీయ జనతా పార్టీలో పేరు ప్రఖ్యాతులున్న దిగ్గజ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, వీరిని జైల్లో పంపించి చాలామంది సుమారు మందిని, లక్ష పైగా నాయకులైతేనే, కార్యకర్తలైతేనే అందరినీ కూడా ఆవిడ వ్యతిరేకించి అందరినీ కూడా జైలుకి పంపించి చాలామంది మరణానికి కూడా కారణమయ్యారు. ఆవేళ పరిస్థితుల నుంచి ఆ కాంగ్రెస్ చీకటి దినాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు మర్చిపోయిన వాళ్ళు అనుకుంటున్నారు. ఈనాటికి కూడా ప్రజలు మర్చిపోరు. అదే సమయంలో రాజ్యాంగాన్ని కూడా మార్పులు చేర్పులు చేశారు. ఆ పరిస్థితి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ, ఈ మల్లికార్జున ఖర్గే, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో పరిపాలన అధికారంలో ఉండకూడదు, ఉంటే కాంగ్రెస్ అనేది ఎప్పటికీ అధికారాన్ని చేపట్టలేదు. వాళ్ళ యొక్క మతపరమైన రాజకీయాలు, ఈ దేశంలో అల్లర్లు సృష్టించడానికి కానీ రకరకాల కారణాలతో వాళ్ళు అధికారం చేపట్టాలని అనుకుంటున్నారు. అది కలగా మిగిలిపోతుందనే ఉద్దేశంతో ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ మీద కూడా విషం చింపుతూ మొన్న జరిగిన ఏదైతే 2024 ఎన్నికలు జరిగినాయో ఈ ఎన్నికల్లో 400 సీట్లు దాటితే రిజర్వేషన్ రద్దు చేస్తారని, ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారని రకరకాల వదంతులన్నీ పుట్టించి ఏదో కొద్దిగా భారతీయ జనతా పార్టీకి కొన్ని సీట్లు తగ్గించగలిగారు. కానీ భారతీయ జనతా పార్టీని భారతదేశంలో లేకుండా చేయడం అనేది వారికి కలగానే మిగిలిపోతుంది. చివరగా ఏ విధమైన వదంతి పుట్టించాలని చెప్పి మళ్ళీ మోడీ గారు అధికారంలో వచ్చారు. దీనికి కారణం ఈవీఎంలు అని చెప్తున్నారు.
మరి రాహుల్ గాంధీ గారు ఏం ఆలోచిస్తున్నారో, నిజంగా ఈవీఎం మార్చినట్టయితే ఆయన చెప్పినట్టు 400 సీట్లే తెచ్చుకుంటాం కదా, ఎందుకు తగ్గిపోతాయి అనేది కనీసం ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ అనేది త్వరలోనే తుడిచిపెట్టుకోవడం ఖాయం. ఏదో కొన్ని రాష్ట్రాల్లో వారికి వచ్చి ఉండొచ్చు, అది ప్రజలను మభ్యపెట్టి వీరు చేసిన వదంతుల ద్వారా వచ్చింది కానీ వారు నిజంగా నెగ్గిన గెలుపు కాదని. అదేవిధంగా ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం జూన్ 25ని ఆ చీకటి దినాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోలేదు. వారి యొక్క హృదయాల్లో ఆ గాయాలు అలా ఉండిపోయినాయి. ఇటువంటి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో భారతదేశం నుంచి తరిమికొట్టే రోజులు త్వరలోనే వస్తున్నాయి. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ అనేది భారతదేశంలో ఉన్న జనాల అందరి యొక్క హృదయాల్లోని నాటుకుపోయిన పార్టీ. ఈ పార్టీ దినదిన అభివృద్ధి చెందుతుంది కానీ వాళ్ళ యొక్క ఆశలు ఎప్పటికీ చెల్లవని నిబంధనగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.